హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్రావలం. ఈరోజు అయితే ఒక మంచి టిప్ చూసేద్దాం రండి. తమ్నైల్లో ఆల్రెడీ మీరు చూసారు కదా, కాళ్ళు ఎంత ఇదిగా పగిలిన్నా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక్కోసారి కాళ్ళు పగుళ్ళ వల్ల బాగా నొప్పి రావడం, అసలు నడవలేకపోవడం, దాని నుంచి బ్లడ్ రావడం అలా జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా ఇది కానీ యూజ్ చేసాము అంటే చాలా వరకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఏంటి అంటే ముందుగా ఒక ఉల్లగడ్డ అయితే తీసుకోవాలి, దాన్ని ఇట్లా తురుముకొని దాని రసం అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. దీనివల్ల మనకి కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఉల్లగడ్డ రాయడం వల్ల ఏదన్నా చిన్న చిన్న నల్ల మచ్చలు అలాగున్నా, ట్యాన్ బాగా పేరుకున్నా కూడా అదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఉల్లగడ్డ అయితే యూజ్ చేసుకుంటున్నాం. పొటాటో అంటారు కదా, మళ్ళీ ఉల్లగడ్డ అంటే ఏంటి అనేది అడుగుతున్నారు కొంతమంది, అందుకని పొటాటో అని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నేను ఇలా తురిమి వేసుకున్న తర్వాత దీని నుంచి ఏదన్నా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి రసం అంతా తీసేసుకోవాలి. తర్వాత కొంచెం పెసరపప్పు అయితే నేను ఒక స్పూన్ పెసరపప్పు ముందే నానబెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పచ్చ పెసలు ఉంటాయి కదా, పెసలైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే పెసరపప్పు అయినా పర్లేదు. నాకు అక్కడ పెసలు లేవు, అందుకని పెసరపప్పు అయితే తీసుకుంటున్నా. ఇది ఎందుకంటే పెసరపప్పు కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరుగుతుంది. అదే కాకుండా స్క్రబ్ లాగా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువగాని చేసుకోవాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే రోట్లో వేసైనా కచ్చా పచ్చగా దంచేసుకొని ఈ ఉల్లగడ్డ రసంలో అది కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇద్దరు నేను ఒక స్పూన్ అయితే ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న రోట్లో వేసి ఇది కూడా దంచేసి పేస్ట్ లాగా చేసుకొని అది కూడా దాంట్లో మిక్స్ చేస్తానన్నమాట. మనమైతే దంచడం అయిపోయింది. ఇంక ఈ పేస్ట్ని దాంట్లో వేసి కలిపేసుకుందాము. దీని తర్వాత కొంచెం కాఫీ పొడి అయితే తీసుకోవాలి. కాఫీ పొడి కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి మనం అంతా న్యాచురల్ వాడుతున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదన్నమాట. గుల్లలు రావడం కానీ లేదంటే ఏదన్నా ర్యాషెస్ అలాంటివి ఏమి ఉండదు. మనం ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు. కొబ్బరి నూనె కూడా కొంచెం వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ముందు కాఫీ పొడి అయితే మీరు ఏది ఇన్స్టెంట్గా వాడుకుంటున్నారో అదే కాఫీ పొడి అయితే కొంచెం వేసేసుకోండి. తర్వాత పసుపు మంచి యాంటీబయాటిక్, గాయాన్ని అయితే త్వరగా మానేదానికి సహాయపడుతుంది. యాంటీబయాటిక్ అని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. పడ్డప్పుడు కూడా ఎవరన్నా పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ పడ్డప్పుడు కూడా పసుపు కానీ పెట్టామంటే రక్తం కారేది వెంటనే ఆగిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు కొబ్బరి నూనె కూడా కొంచెం వేసుకోవాలి. కొబ్బరి నూనె ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ రావు, ఇన్ఫెక్షన్లు అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు. దీంట్లో వాడిన ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్గా వాడేవే. ఇంకా కాఫీ పొడి అయితే మనం డైరెక్ట్గా తాగేదే, ఇబ్బంది ఏమి చూపించేస్తారు. అయితే ట్రై చేయండి, మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. పాదాలంతా బ్లాక్గా అయిపోయి ఉన్నాయి కదా, కాళ్ళు కూడా చాలా ఎక్కువగా పగిలింది. ఇప్పుడు దీనికైతే అప్లై చేసి చూపించేస్తా. బాగా అప్లై చేసి ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత మసాజ్ లాగా స్క్రబ్ లాగా మనం రుద్దేసుకోవాలి. ఇట్లా రుద్దేసి ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఏదన్నా పాతది బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తో కానీ లేదంటే స్టోన్ ఉంటుంది కదా, పాదాలు రుద్దుకునే స్టోన్, అదైనా తీసుకునేసి స్మూత్గా మసాజ్ లాగా దాంట్లో రుద్దేసాము అంటే కాలిపైన కలర్ అనేది చాలా వరకు మారుతుంది. అంతేకాకుండా పగుళ్ళు అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా వారంలో 2-3 సార్లు కానీ చేయగలిగారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మన వీడియో ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకేదన్నా బెటర్ టిప్స్ ఉంటే కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఇలా అయితే పాదం మొత్తం అప్లై చేసేసుకోవాలి. పైన ఒక్కటే కాకుండా కింద మొత్తం ఎక్కడెక్కడైతే క్రాక్స్ ఉన్నాయో అక్కడంతా అప్లై చేసేసుకొని ఒక 5 నిమిషాలు కానీ అలా వదిలేసి తర్వాత కానీ వీడియోలో చూపించినట్టు రుద్దేసుకోవాలి. ఆరిన తర్వాత కొంచెం బాగా రుద్దాము అంటే ఆ పగుళ్ళు అనేది కూడా బాగా మెత్తబడిపోయి ఆ బ్రష్తో రుద్దడం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను క్లీన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంది అనేది కూడా.
చూడండి ఇప్పటికి ఇందాకటికి ఎంత కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉందో. ఇది పాదాలకు ఒక్కటే కాదు, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదండి ఇందాక ఎలా క్రాక్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా వరకు తగ్గాయి చూడండి.